హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు బయాలజీ సింప్లిఫైడ్ తెలుగు. ఈ వీడియోలో మనం పార్ట్ 2 చూద్దాము. పార్ట్ 2 ఆఫ్ చాప్టర్ 1 సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చదువుతున్నాం కదా మనం. అందులో పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 1 ఎక్కడితో కంప్లీట్ చేసుకున్నామంటే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ స్టామెన్స్, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఏమో గైనోషియం అన్నది మెన్షన్ చేశాం కదా, అది అక్కడ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం. ఓకే, సెకండ్ పార్ట్ వచ్చేసరికి స్టామెన్, మైక్రోస్పోరాంజం అండ్ పాలన్ గ్రెయిన్. ఇక్కడ ఏంటంటే ఇట్ షోస్ 2 పార్ట్స్ ఆఫ్ టిపికల్ స్టామెన్. అంటే ఒక స్టామెన్కి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఒక స్టామెన్ అనేది మేల్ రిప్రొడక్టివ్ థింగ్. దీనికి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి లాంగ్ అండ్ స్లెండర్ స్టాక్ కాల్డ్ ఫిలమెంట్ and a terminal generally bilobed structure which is called anther. ఓకే, ఇప్పుడు ఇక్కడ పొడుగ్గా కనిపిస్తుంది కదా, ఇదంతా స్టామెన్. ఓకే, ఈ స్టామెన్లో ఈ పొడవుగా ఉన్నటువంటి పార్ట్ దీన్ని ఏమంటాం? ఫిలమెంట్ అంటాం. ఈ పైన ఉన్న పార్ట్ యాంథర్. ఓకే, ద ప్రాక్సిమల్ ఎండ్ ఆఫ్ ది ఫిలమెంట్ ఈజ్ అటాచ్డ్ టు ది థాలమస్ ఆర్ ది పెటల్ ఆఫ్ ఏ ఫ్లవర్. ఇప్పుడు ప్రాక్సిమల్, డిస్టల్ అంటే దూరంగా ఉన్నది. ఓకే, ప్రాక్సిమల్ అంటే ఈ ఫ్లవర్ పార్ట్కి దగ్గరగా ఉన్నదనమాట. అంటే ఇది డిస్టల్లోకి వస్తుంది, ఇక్కడ ఉన్నది ప్రాక్సిమల్లోకి వస్తుంది. సో ఈ ప్రాక్సిమల్ ఎండ్ ఆఫ్ ది ఫిలమెంట్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ది థాలమస్ అంటున్నారు. అంటే ఈ ఫ్లవర్కి ఇక్కడ థాలమస్ ఉంటుంది కదా, థాలమస్ కానీ పెటల్కి కానీ ఇక్కడ ఈ పార్ట్ ప్రాక్సిమల్ పార్ట్ అనమాట. ఇది అంటే ఈ ప్రాక్సిమల్ ఎండ్ ఆఫ్ ది స్టామెన్ అనేది ఆ పెటల్ అంటే రేకులు ఉంటాయి కదా, ఫ్లవర్కి రేకులు ఉంటాయి, పువ్వు రేకులు అంటారు కదా, వాటికి కానీ థాలమస్కి కానీ అటాచ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ద నెంబర్ అండ్ లెంగ్త్ ఆఫ్ ది స్టామెన్స్ ఆర్ వేరియబుల్ ఎస్ ఇన్ డిఫరెంట్ స్పీషీస్. అంటే ఇప్పుడు ఈ స్టామెన్స్ వీటి నెంబరు అంటే ఇవి ఎన్ని ఉంటాయి, ఎంత సైజులో ఉంటాయి అనేవి స్పీషీస్ని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఒక 10 ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అంటే రోజెస్, మల్లెపూలు, తర్వాత ఇంకా వేరే జాజులు, అలా సంథింగ్ ఇంకా వేరే ఏవో కలెక్ట్ చేసుకుని చూస్తే ఒక్కొక్క ఫ్లవర్కి స్టామెన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి అండ్ డిఫరెంట్ నంబర్, వాటి కౌంట్ కూడా వేరీ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఓకే, each from different species. Okay, and arrange them on a slide, you would be able to appreciate large variation. అదే చెప్తున్నారు, large variation in size in nature. Okay, careful observation of each stamen under dissecting microscope and making neat diagrams would elucidate the range in shape and attachment of the anthers in different flowers. అంతే, ఇవి మామూలుగా మనం పైకి చూస్తే కనిపించదు, అలాగా జనరల్గా కనిపించదు కదా, మైక్రోస్కోప్లోనే చూడాలి. మైక్రోస్కోప్లో చూస్తే మనకి వీటి సైజెస్, షేప్స్ అన్నీ మనకు బాగా తెలుస్తాయి. ఓకే, టిపికల్ యాంజియోస్పర్మ్ యాంథర్ ఈజ్ బైలోబ్డ్. అంటే జనరల్గా టిపికల్గా అంటే జనరల్గా ఒక యాంజియోస్పర్మ్ దాని యొక్క యాంథర్, ఈ యాంథర్ అనేది బైలోబ్డ్గా ఉంటుంది అనమాట. విత్ బైలోబ్డ్ అంటే 2, బై అంటే 2. ఓకే, లోబ్డ్ 2 లోబ్స్ ఉన్నాయి, విత్ ఈచ్ లోబ్ హ్యావింగ్ 2 తీకా. ఓకే, ఇదొక లోబ్ అండ్ ఇదొక లోబ్. ఓకే, 2 లోబ్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క లోబ్కి మళ్ళీ 2 తీకా ఉంటాయి. అందుకే 2 తీకస్ అన్న కాబట్టి డైథీకస్. అంటే డై అన్న బై అన్న 2 అనే అర్థం. ఓకే, డైథీకస్ అంటే 2 తీకాలు ఉంటాయి. ఆఫెన్ ఏ లాంగిట్యూడినల్ గ్రూవ్ రన్స్ అదర్వైజ్ సెపరేటింగ్ ది తీకా. సో ఈ 2 తీకాలని సెపరేట్ చేయడానికి ఒక లాంగిట్యూడినల్గా అంటే పొడవుగా ఒక గ్రూవ్ ఉంటుంది అనమాట, ఒక చిన్న గ్రూవ్ లాంటిది ఉంటుంది. ఓకే, let us understand the various types of tissues and their organization in transverse section of an anther. ఇక్కడ ఇచ్చారు కదా, ఇది ట్రాన్స్ఫర్ సెక్షన్ అనమాట, ఇక్కడ ఇచ్చింది. ఓకే, ఇది ట్రాన్స్ఫర్ సెక్షన్. ఇక్కడ చూసారా, బైలోబ్డ్ నేచర్ ఆఫ్ అన్ యాంథర్ ఈజ్ వెరీ డిస్టింక్ట్ ఇన్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ అన్ యాంథర్. అంటే బాగా కనిపిస్తుంది మనకి ట్రాన్స్ఫర్ సెక్షన్ అంటే ఇక్కడికి. ఇప్పుడు ఇది యాంథర్ కదా, సో దిస్ ఈజ్ ద యాంథర్, రైట్. ఈ యాంథర్ని ఇలా కట్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇలా కనిపిస్తుంది అనమాట. దాన్ని అలా యాంథర్ని మధ్యకి కట్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ బైలోబ్డ్ నేచర్ ఆఫ్ అన్ యాంథర్ ఈజ్ వెరీ డిస్టింక్ట్ ఇన్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ది యాంథర్. Anther is four-sided
టెట్రాగోనల్ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ మైక్రోస్పొరాంజియా లొకేటెడ్ ది కార్నర్స్ 2 in each lobe. ఇది యాక్చువల్గా ఇక్కడ ఇచ్చారు ఇమేజ్. సో ఇక్కడ మెన్షన్ చేసేది ఏంటంటే ద బైలోబ్డ్ నేచర్ ఆఫ్ అన్ యాంథర్ ఈజ్ ఓకే, యాంథర్ ఈజ్ 4-sided టెట్రాగోనల్ స్ట్రక్చర్. ఒక యాంథర్కి టెట్రాగోనల్ స్ట్రక్చర్ అనమాట. టెట్రాగోనల్ అంటే చతుర్భుజాకారం, అంటే 4 భుజాలు ఉంటాయి. 4 భుజాలు అంటే 4 మూలలు ఉంటాయి కదా, అలా 4 కార్నర్స్లో ఈ మైక్రోస్పొరాంజియా ఉంటుందన్నమాట. మైక్రోస్పొరాంజియాలు అనేవి 4 ఉంటాయి. ఓకే, 2 in each lobe. ఆబ్వియస్గా అంతే కదా, 2 lobes ఉంటాయమ్మా, 2 lobes ఉంటాయి, 4 భుజాలు కాబట్టి 4 కార్నర్స్లో 4 మైక్రోస్పొరాంజియా ఉంటాయి, అంతే. ద మైక్రోస్పొరాంజియా స్పొరాంజియా డెవలప్ ఫర్దర్ అండ్ బికమ్ పాలన్ సాక్స్. సో ఈ మైక్రోస్పొరాంజియా డెవలప్ అయిపోయి పాలన్ సాక్స్ కింద ఫామ్ అవుతాయి అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది పాలన్ సాక్. ఓకే, ఈ పాలన్ సాక్స్ లోపలే పాలన్ గ్రెయిన్స్ ఉంటాయి, పుప్పొడి రేణువులు ఉంటాయి కదా, అవే. ఓకే, ఇవన్నీ లైన్స్ ఆఫ్ డెహిసన్స్ అనమాట. ఇందాక అనుకున్నాం కదా, లాంగిట్యూడ్లో గ్రూ ఉంటుంది, అది మొత్తం త్రూ అవుట్ ఉంటుంది, అది మళ్ళీ చూద్దాము. ఓకే, నెక్స్ట్ ద మైక్రోస్పొరాంజియా డెవలప్ ఫర్దర్ అండ్ బికమ్ పాలన్ సాక్స్. సో ఈ మైక్రోస్పొరాంజియాయే ఫర్దర్గా డెవలప్ అయిపోయి పాలన్ సాక్స్ కింద ఫామ్ అవుతాయి అంటున్నారు. ఓకే, ద ఎక్స్టెండ్ లాంగిట్యూడ్ని త్రూ ది లెంగ్త్ ఆఫ్ ఎన్ యాంథర్ అండ్ ఆర్ ప్యాక్డ్ విత్ పాలన్ గ్రెయిన్స్. అంటే ఇవి త్రూ అవుట్ లెంగ్త్ ఆఫ్ ఎన్ యాంథర్, అంటే దీని లెంగ్త్ ఎంతైతే ఉందో అంత వరకు కూడా ఉండి ఆ సాక్స్ లోపల ఫుల్గా మనకేముంటాయి, పాలన్ గ్రెయిన్స్ అనేవి ఉంటాయి, త్రూ అవుట్ లెంగ్త్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ మైక్రోస్పొరాంజియం. సో మైక్రోస్పొరాంజియం స్ట్రక్చర్ చూద్దాం మనం. యాక్చువల్గా ఇమేజ్ ఇక్కడ ఇచ్చారు, ఇది చూద్దాం. ఓకే, ఇన్ ఏ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఏ typical microsporangium appears near circular in outline. ఓకే, ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసినప్పుడు మైక్రోస్పొరాంజియం అనేది సర్క్యులర్గా కనిపిస్తుంది మనకి. మైక్రోస్పొరాంజియం ఎక్కడ ఉంది? ఎస్, యాంథర్ లోపల ఉన్నాయి మైక్రోస్పొరాంజియమ్స్. ఓకే, ఇట్ ఈస్ జనరల్లీ సరౌండెడ్ బై 4 walls: ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్ అండ్ టపెటమ్. సో ఈ మైక్రోస్పొరాంజియా అనేది మొత్తం ప్రొటెక్టివ్గా 4 layers ఉంటాయి, 4 walls ఉంటాయి అనమాట. ఓకే, అంటే వాల్కి 4 layers ఉంటాయి, అవి ప్రొటెక్ట్ చేస్తాయి దీన్ని. ఓకే, ఆ లేయర్స్ ఏమేంటి? ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్ అండ్ దెన్ టపెటమ్ అనేది బాగా ఇన్నర్ మోస్ట్ అనమాట, లోపలికి ఉంటుంది. ఎపిడర్మిస్ అనేది బయట, ఎపి అంటే బయట ఎప్పుడు. ఓకే, ద అవుటర్ త్రీ వాల్ లేయర్స్ పర్ఫార్మ్ ద ఫంక్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ హెల్ప్ ఇన్ డెహిసెన్స్ ఆఫ్ యాంథర్ టు రిలీజ్ ద పోలన్. ఎస్, అంటే బయటకున్న లేయర్స్ ఉన్నాయి కదా, ఏవి? ఎపిడర్మిస్, ఎండోథీషియం, మిడిల్ లేయర్స్. ఇవన్నీ దేనికి యూజ్ అవుతాయి అంటే ప్రొటెక్ట్ చేస్తాయి. ప్రొటెక్షన్ కావాలి కదా, ఎందుకు ప్రొటెక్షన్ కావాలి? రకరకాల ఎన్విరాన్మెంట్లో థింగ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు అతి వేడి, వర్షాలు, చలి, వీటన్నిటి నుంచి కూడా మరి మొక్కలు కూడా బయటే ఉంటాయి కదా, మనం అయితే ఇంట్లో ఉంటాము, మొక్కలు ఇంకా అక్కడే ఉంటాయి కదా. అందుకని చెప్పి ప్రొటెక్షన్ కోసం ఈ లేయర్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? ఈ పాలన్ అనేది, ఈ పుప్పొడి ఎప్పుడు రిలీజ్ అవ్వాలంటే దానికి కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడు అది డెహిసెన్స్ జరుగుతుంది. ఆ యాంథర్ అనేది కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడు అది బ్రేక్ అయ్యి, డెహిసెన్స్ అంటే బ్రేక్ అయ్యి ఆ పుప్పొడి అంతా బయటికి రిలీజ్ అవుతుంది. ఓకే, దానివల్ల ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, రైట్? అది ద ఇన్నర్ మోస్ట్ వాల్ ఈజ్ టపెటమ్. సో టపెటమ్ అనేది ఇన్నర్ మోస్ట్ వాల్ అనమాట, ఇన్నర్ మోస్ట్ లేయర్. ఓకే, టపెటమ్ అనేది ఏం చేస్తుంది? ఇట్ విల్ నరిష్ ది డెవలపింగ్ పాలన్ గ్రెయిన్స్. ఇంకా టపెటమ్ లోపల ఇంకా పాలన్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, వాటికి నరిష్మెంట్ అంటే న్యూట్రిషన్ అనేది ఎవరు ఇస్తారు? ఈ టపెటమే ఇవ్వాలి. ఓకే, ద సెల్స్ ఆఫ్ టపెటమ్ పాసెస్ డెన్స్ సైటోప్లాజం అండ్ జనరలీ హ్యావ్ మోర్ దెన్ 1 nucleus. అంటే ఈ టపెటమ్ లోపల ప్రతి కణంలో కూడా సైటోప్లాజం ఎక్కువ ఉంటుంది, అది చాలా థిక్గా ఉంటుంది, డెన్స్గా ఉంటుంది, చాలా థిక్గా ఉంటుంది సైటోప్లాజం. ఇంకా న్యూక్లియస్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట, ఒకటికంటే ఎక్కువ ఉంటాయి. ఓకే, వెన్ ద యాంథర్ ఈజ్ యంగ్, యాంథర్ అనేది యంగ్గా ఉన్నప్పుడు, ఇంకా బాగా చిన్నగా ఉన్నప్పుడు ఏ గ్రూప్ ఆఫ్ కాంపాక్ట్లీ అరేంజ్డ్ హోమోజీనస్ సెల్స్ కాల్డ్ స్పొరాంజియస్ టిష్యూ ఆక్యుపైస్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ మైక్రోస్పొరాంజియం. ఇప్పుడు యాంథర్ లోపల మైక్రోస్పొరాంజియాలు ఉన్నాయి, 4 ఉన్నాయి. ఓకే, ఈ మైక్రోస్పొరాంజియా సెంటర్ లోపల ఈ స్పొరాంజియస్ టిష్యూ అనేది ఉంటుంది. ఓకే, అదే చెప్తున్నారు. నెక్స్ట్ మైక్రోస్పొరాంజియోజెన్సిస్ అంటే ఏంటి? యాజ్ ద యాంథర్ డెవలప్స్
యాంథర్ అనేది డెవలప్ అయ్యే కొలిది ద సెల్స్ ఆఫ్ ది స్పొరాంజియస్ టిష్యూ అండర్గో మియోటిక్ డివిజన్స్ టు ఫార్మ్ మైక్రోస్పోర్ టెట్రాడ్స్. ఎస్, మైక్రోస్పొరాంజియోజెన్సిస్ అంటే ఏంటి? యాంథర్ అలా అలా డెవలప్ అయ్యే కొలిది ఆ లోపల స్పొరాంజియస్ టిష్యూ ఉంది కదా, ఇది సెంటర్ ఆఫ్ ది మైక్రోస్పొరాంజియం సెంటర్లో స్పొరాంజియస్ టిష్యూ ఉంది. అక్కడ మియోటిక్ డివిజన్స్ జరుగుతాయి, అంటే క్షయకరణ విభజన జరుగుతుంది అనమాట. క్షయకరణ విభజన జరిగితే ఏమవుతుంది? టెట్రాడ్స్ ఫామ్ అవుతాయి. మైక్రోస్పోర్ టెట్రాడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. టెట్రాడ్ అంటే నాలుగు కలిపి ఉన్నదని టెట్రాడ్ అంటాం కదా. ఎస్, వాట్ వుడ్ బీ ద ప్లాయిడిటీ ఆఫ్ ది సెల్స్ ఆఫ్ ది టెట్రాడ్ అని అడుగుతుంది మనల్ని. ఇప్పుడు ప్లాయిడిటీ చెప్పండి. ప్లాయిడిటీ అంటే అదే మనం సమవిభజన అయితే ఎన్ అని రాస్తాం కదా, 1n. క్షయకరణ విభజన అయితే 2n. సమవిభజన అంటే మైటోటిక్ డివిజన్ జరిగితే హ్యాప్లాయిడ్ వస్తుంది, మియోటిక్ డివిజన్ జరిగితే డిప్లాయిడ్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ సెల్స్ ఏమవుతాయి? మియోటిక్ డివిజన్ జరిగింది కాబట్టి ఎస్, డిప్లాయిడ్. నెక్స్ట్ ఎస్, ఇదే ఇమేజెస్ ఇక్కడ ఇచ్చారు కదా, మనం ఇమేజెస్ చూద్దాం. సో ఇక్కడ ఇవన్నీ లేయర్స్ అనమాట. ఓకే, ఎపిడర్మిస్ బయట ఉన్న లేయర్స్, ఎపిడర్మిస్ మధ్యలో ఉన్నదేమో ఎండోథీషియము, బాగా లోపలికి ఉన్నదేమో స్పొరాంజియస్ టిష్యూ, అండ్ బాగా ఇంటర్మోస్ట్ టపెటమ్ అనేది ఇట్ విల్ గివ్ న్యూట్రిషన్ టు పాలన్ గ్రెయిన్స్. అది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మధ్యలో ఉన్న మిడిల్ లేయర్స్. నెక్స్ట్ ఈ వ్యూ మళ్ళీ ఇక్కడ ఇమేజ్ ఇచ్చారు కదా, చూద్దాం. ఎపిడర్మిస్, ఎండోథీషియం, ఇవన్నీ మిడిల్ లేయర్స్, అండ్ దెన్ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఇవన్నీ. ఓకే, మదర్ సెల్స్. నెక్స్ట్ ఇది టపెటమ్. ఓకే, ఈ టపెటమ్ న్యూట్రిషన్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా పాలన్ గ్రెయిన్స్ అనమాట. లోపల ఉన్నవన్నీ కూడా మొత్తం పాలన్ గ్రెయిన్సే. ఇక్కడ చూసారా డెహిసన్స్ జరిగింది, డెహిసన్స్ అయింది. ఆ యాంథర్ కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత డెహిసన్స్ అయ్యి బ్రేక్ అయ్యి పాలన్ గ్రెయిన్స్ అనేటటువంటి బయటికి రిలీజ్ అవుతాయి. ఓకే, ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ యంగ్ యాంథర్ ఇమేజెస్ గురించి ఇస్తున్నారు. నెక్స్ట్, యాజ్ ద ఈచ్ సెల్ ఆఫ్ స్పొరాంజియస్ టిష్యూ ఈజ్ capable of giving rise to microspore tetrad. Sorry.